మేడం మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ సుమారుగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితున్నా కూడా ఎవరైతే బహుజనులు అనుకుంటున్నామో, అంటే బహుజనులు అంటే చాలామంది ప్రజలు చాలా బాధలతోనే బతుకుతున్నారు. వాళ్ళు ఆ పేషెన్స్‌తో బతకడం వల్లనే ఈ సమాజంలో శాంతి అనేది ఉంది. సో అలాంటి వాళ్ళని మహాజనులుగా మేము పిలవాలనుకుంటాము. సో ఈ మహాజన శక్తి అనే ప్లాట్‌ఫామ్ మీద మొట్టమొదటిగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. అదేంటంటే అంబేద్కర్ గారి గురించి. మనకు తెలుసు అంబేద్కర్ గారిని మనలో ఉన్న లోపాలని కప్పిపుచ్చుకోవడం కోసము ఆయన్ని ఒక కుల నాయకుడిగా చేసి పెట్టాము. ఆయన కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పే ప్రయత్నంగా ఈరోజు సమాజంలో ప్రముఖులను తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారు జీవితము సందేశము వాళ్ళ కలలుగన్న భారతదేశం ఎలా ఉన్నది, వారి లక్ష్యాలు ఏమున్నాయి అనే దాని మీద చర్చా వేదిక ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి జీవితం సందేశం గురించి నేను ఒక పాటను రాయడం జరిగింది. ఈ పాటను కూడా పెద్దలు రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే హ్యూమన్ రైట్స్ గురించి అని చెప్పి ఉమెన్ రైట్స్ గురించి అని చెప్పేసి అని మీరు అక్కడ స్టేజ్ పైన మాట్లాడారు, వేరే రిమైనింగ్ డాక్టర్స్ కానీ ఆ హ్యూమన్ రైట్స్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎంత ఇంప్లిమెంట్ అయింది అనుకుంటున్నారు? మేడం యాక్చువల్గా మానవ హక్కులు అనే దాంట్లో ఇంప్లిమెంటేషన్లో మనకి చాలా అంటే మనం మాట్లాడేదానికి ప్రాక్టికల్గా గ్రౌండ్లో జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనకందరికీ తెలుసు, సపోజ్ ఒక 70 సంవత్సరాల ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఈ మనిషే ఆయన కూడా డబ్బులున్నా లేదా ఆయనకున్న ప్రదేశం ఏంది, ఏ ప్రదేశంలో వచ్చింది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఒక 1 అవర్ లోపల హాస్పిటల్కి వెళ్ళి 90 మినిట్స్ లోపల ట్రీట్మెంట్ కంప్లీట్ కాకపోతే ఆయన మరణించే అవకాశం ఉంటుంది. నిజంగా ఎంఐ వచ్చిందంటే, స్ట్రోక్ వచ్చిందంటే, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే. కానీ ఆయన ఉన్న ప్రదేశం ఏంటి, ఆయనకున్న సదుపాయాలు ఏంటి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, మెయిన్గా ఆర్థిక పరిస్థితి కూడా ఇవన్నీ డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు సిటీలో ఉండి డబ్బులు ఉంటే వితిన్ 1 అవర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే దూరంగా ఉండి డబ్బులు లేకపోతే చనిపోతాడు. సో మానవ హక్కులు అనేటివి సమగ్రంగా అందరికీ ఎక్కడ అమలు అవుతుంది. సో సమయం గడిచే కొద్దీ మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. అందరూ సమానంగా లేరు అనేది. కానీ మన దేశం ఏంటి, ఇది జ్ఞానభూమి. ఇక్కడ మనుషులనే కాదు, ప్రతి వస్తువు దైవంతో సమానం, ప్రతి వస్తువు సమానంగా ఉండాలనేది ప్రపంచం మొత్తానికి మనం చెప్పింది. కానీ ఇక్కడే అసమానతలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో వీటిని ఖచ్చితంగా మనం మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. అంటే పైన మాట్లాడడం కాకుండా, బ్రాంచ్ మాడిఫికేషన్ అనేది కాకుండా రూట్ మాడిఫికేషన్, వేరు దగ్గర నుంచి మాడిఫై చేయాలి. సో మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి, మన మూలాలు మనం తెలుసుకోవాలి. సో మనుషులందరూ సమానంగా ట్రీట్ చేసే సమాజం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.